ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామికి స్నపన తిరుమంజనం. తిరుపతిలో దాస సాహిత్య ప్రాజెక్ట్ మెట్లోత్సవం. భక్తి గీతాలాపనతో పులకించిన అలిపిరి పాదాల మంటపం. శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని అందించే ఆభరణాలంకారం. భక్తి చైతన్యానికి ప్రతీకగా పూజలందుకునే పాంచజన్యం. ప్రత్యేక కథనం. వడ్డీ కాసుల వాడికి ఆదాయ వ్యయాలు సమర్పించే సంప్రదాయం. రేపు తిరుమలలో వైభవోపేతంగా ఆణివార ఆస్థానం. ప్రత్యేక కథనం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సాక్షాత్కార వైభవోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని వేంచేపు చేసి మంగళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను సమర్పించి మేళతాళాల నడుమ స్నపన తిరుమంజనం నయన మనోహరంగా జరిపి ధూపం, దీపం, నివేదన, హారతి సమర్పించారు. భక్తులు సహస్రధారల్లో సర్వాంతర్యామిని సేవించి పులకించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని అలిపిరి పాదాల మంటపం గోవిందనామ స్మరణలు, హరినామ సంకీర్తనలతో మారుమ్రోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం సోమవారం ఘనంగా ముగిసింది. అలిపిరి పాదాల మంటపంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనందతీర్థాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన మెట్లోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉడిపిలోని పెజావర్ మఠాధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ పాల్గొన్నారు. అలిపిరి పాదాల మంటపంలో మెట్టుకు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వతీర్థ స్వామీజీ మాట్లాడుతూ వెంకటాచలంపై స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని కాలిబాటలో వెళ్లి దర్శిస్తే పాపాలు తొలగి శ్రీవారి అనుగ్రహం లభిస్తుందని స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం మెట్లోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది దాస సాహిత్య కళాకారులు గోవిందనామ స్మరణలు, హరినామ సంకీర్తనలు చేసుకుంటూ అలిపిరి సోపాన మార్గం ద్వారా తిరుమలకు పయనమయ్యారు. చిత్తూరు జిల్లా నగరి మండలం మునగమాకుల కొత్తూరులో కొలువైన శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో వైభవోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్నపన తిరుమంజనం జరిగింది. సీతా లక్ష్మణ సమేత శ్రీ పట్టాభిరామ స్వామివారిని ఆలయ ఆవరణలోని స్నానపీఠంపై కొలువు తీర్చారు. కలశ ప్రతిష్ఠ, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సహస్ర తులసి దళార్చన, శ్రీరామ మూలమంత్ర హోమం, పద్మహోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై ఆ కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. అనంతరం భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేస్తుండగా అర్చకులు ప్రధాన కలశాన్ని శిరస్సును ధరించి ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి సీతారాములకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రసిద్ధ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్న శ్రీ ధర్మరాజస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా ఉత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారికి నిత్య పూజలు నిర్వహించాక సుందరంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కొబ్బరికాయలు సమర్పించి ఆశీస్సులందుకున్నారు. తిరుమల తొలి గడప దేవుని గడపలోని శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో అక్షర దీవెన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, సరస్వతి పూజ నిర్వహించారు. ఆపై 5 ఏళ్లలోపు వయసున్న 100 మంది చిన్నారులకు అర్చకులు సంప్రదాయబద్ధంగా అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు.
పలకపైన ఓం నమఃశివాయ అక్షరాలను దిద్దించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 17న ఆణివార ఆస్థానం జరగనుంది. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆణివార ఆస్థానం సందర్భంగా ఆర్జిత సేవలైన అష్టాదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఉంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఏటా సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతిన ఆణివార ఆస్థానం నిర్వహించడం సంప్రదాయం. సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అనే పేరు సార్థకమైంది. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను ఈ పర్వదినం నుంచే మొదలుపెట్టారు. పూర్వం ఆదాయ వ్యయాల లెక్కలు చూసి నూతన ఆర్థిక సంవత్సరాన్ని ఆణివార ఆస్థానం పర్వదినం నుంచే ఆరంభించేవారట. చారిత్రక ఆధారాలను అనుసరించి ఒక మహంతు ఆలయ పరిపాలన బాధ్యతలను మరొక మహంతుకు అప్పగించే రోజు కూడా ఇదే కావడం విశేషం. అందుకు అనుగుణంగా తాళాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా ఉత్సవమూర్తుల చెంత ఉంచి హారతి ఇచ్చాక మరొకరు తాళాలను తీసుకుంటారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష కైంకర్యాలు, నివేదనలు, వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటయ్యాక వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి, మార్చ్ నెలలకు మార్పు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని టీటీడీ ఏర్పాట్లను పూర్తి చేసింది. మంగళవారం ఉదయం ఆలయంలోని బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామివారిని అభిముఖంగా గరుత్మంతుని వేంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారిని దక్షిణాభిముఖంగా కొలువుదీరుస్తారు. ఉత్సవమూర్తులకు, ఆనంద నిలయానికి ప్రత్యేక పూజలు చేసి విశేష నివేదనలు సమర్పిస్తారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి పుష్ప పల్లకీ సేవను నేత్రపర్వంగా నిర్వహిస్తారు. తమిళనాడులోని ప్రసిద్ధ క్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి ఆలయం నుంచి శ్రీవారికి సారి వస్తుంది. ఇక జియంగార్లు, ఉన్నతాధికారులు పెద్ద వెండి తట్టలో మడత పెట్టిన 6 పెద్ద వస్త్రాలను శిరస్సున ధరించి మంగళ వాయిద్యాల మధ్య యోగ నరసింహస్వామి ఆలయం నుంచి బయలుదేరి శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం ప్రదక్షిణగా బంగారు వాకిలి చెంతకు చేరుకొని స్వామివారికి సమర్పిస్తారు. స్వామివార్లకు ఆ పట్టు వస్త్రాలను అలంకరించిన తరువాత శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం చుట్టుకుని బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యైశ్వర్యోభవ అని ఆశీర్వదిస్తారు. అనంతరం జియంగార్లకు, టీటీడీ ఈవోకు లచ్చన అనే తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలిస్తారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేశాక తాళం చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచడంతో ఆణివార ఆస్థానం ముగుస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 226 4629, 0877 2277 777, 0877 22333333 లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగరంలోని తిరునిలయంలో తిరుమల తిరుపతి దేవస్థానముల కళ్యాణ మండపమందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవిత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ
అర్చక స్వాములు వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా పలివేల శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతపురం సోమనాథ్ నగర్లోని శ్రీ కోదండరామాలయంలో విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. ఆషాఢమాసం సందర్భంగా భక్తులు విశేషంగా ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక వేదికపై శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారిని, శివపార్వతులను, సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తి, కుమారస్వామి, లక్ష్మీ అమ్మవార్లను కొలువు తీర్చారు. సర్వాంగ శోభితంగా ఉత్సవమూర్తులను అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు 18 పర్యాయాలు విష్ణు సహస్రనామాలను పారాయణం చేసి హారతులిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా అటవీ ప్రాంతంలో నెలవైన పార్వతీపురం మైసమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆహ్లాదభరిత వాతావరణంలో నెలవైన అమ్మవారి ఆలయం భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది. ఈ సందర్భంగా చల్లని తల్లికి నిత్య మాస పూజలు పూర్తయ్యాక కిరీటం, త్రిశూలం, సుగంధభరిత పుష్పాలతో అందంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న తలుపులమ్మ లోవలో ఆషాఢ మాసోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేసి సకల శోభితంగా అలంకరించారు. సౌభాగ్యప్రదాయిని ఆశీస్సులు అందుకునే భక్తులతో తలుపులమ్మ లోవ సందడిగా కనువిందు చేసింది. అలాగే పంచారామాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఆషాఢ మాసం సోమవారాన పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేశారు. చక్కగా అలంకరించి నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు పంచామృత అభిషేకం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను స్నానపీఠంపై వేంచెపు చేసి పలు వైదిక క్రతువులను నిర్వహించిన అనంతరం పాలు, పెరుగు, తేనె మొదలగు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం మహామంగళహారతులు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పంచభూత మహాశాంతి యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల నుండి సమస్త లోకాన్ని కాపాడాలని విశ్వశాంతిని కోరుతూ ఈ యాగాన్ని నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, పుణ్యహవాచనం, పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించి అనంతరం యాగశాలలో పూర్ణాహుతి గావించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విశాఖ నగరం చౌట్రీ నందుగల శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో దశావతార మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు స్వామివారికి షోడశోపచారాలు నిర్వహించిన అనంతరం స్వామివారిని మత్స్యావతారంలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మత్స్యావతారంలోని జగన్నాథుణ్ణి భక్తులు దర్శించుకున్నారు. శంఖం శ్రీ మహావిష్ణువు వామహస్తంలో ఒదిగిన అమృత కలశం సమస్త సంపదలకు ప్రతీక. అంతేకాదు ఆరోగ్యప్రదాయిని కూడా. జలాన్ని శంఖంలో పోస్తే అది తీర్థమవుతుంది. ఆ తీర్థాన్ని సేవిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఆర్యోక్తి. అభిషేకాది ఆరాధనల్లో శంఖానాదంతో లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది. సనాతన సంప్రదాయాల్లో ఎంతో విశిష్టతను సంతరించుకున్న శంఖంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మీకు అందిస్తోంది ప్రత్యేక కథనం. సకల భువనాలను పాలించే సర్వోత్తముడు శ్రీ మహావిష్ణువు. కలియుగాన శ్రీ వెంకటేశ్వరుడిగా సప్తగిరులను ఇలవైకుంఠంగా చేసుకొని భక్తకోటిని ఆశీర్వదిస్తున్న ఆ స్వామికి ఉన్న వేవేల నామాల్లో శంఖ చక్రధారి కూడా ఒకటి. ముల్లోక పాలకుడైన శ్రీమన్నారాయణుడి ఆభరణంగా అమరిన శంఖానికి విశేష ప్రాముఖ్యం ఉంది. సనాతన హిందూ సంప్రదాయ పూజా విధానంలో శంఖానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. నవ విధులలో, అష్టసిద్ధులలో శంఖాన్ని ఉపయోగిస్తారు. పూజ,
ఆరాధన, అనుష్ఠానాలలో, హారతిలో, యజ్ఞయాగాదులలో శంఖం స్థానం ప్రత్యేకం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసినప్పుడు శంఖం ఆవిర్భవించింది. నాటి నుంచి పాంచజన్యంగా మహావిష్ణువు వామహస్తంలో శంఖం ఒదిగిపోయింది. శంఖాన్ని లక్ష్మీదేవి తోబుట్టువుగా కూడా భావిస్తారు. శంఖధ్వని విజయానికి, సమృద్ధికి, కీర్తి ప్రతిష్టలకు సూచిక. అలాగే లక్ష్మీ ఆగమనాన్ని కూడా శంఖం సూచిస్తుంది. శివపూజ, హారతి సమయంలో, ధార్మిక ఉత్సవాల్లో శంఖం పూరించే సంప్రదాయం మనది. శంఖం 2 పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అంటే జలం అని. జలాన్ని ఉంచే కలశమే శంఖమైంది. ఈ శంఖంలోని జలాన్ని పవిత్ర తీర్థంగా ఉపయోగిస్తారు. ఇందులో అనేక లవణాలు కరిగి ఉంటాయి. ఆయుర్వేద రీత్యా మంచి గుణాలు ఉన్నాయి. అందుకే శంఖంలోని తీర్థాన్ని సేవిస్తే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. శంఖంలో పోస్తేనే తీర్థమవుతుంది అనే సామెత శంఖం ప్రాధాన్యాన్ని తెలుపుతోంది. ఇక శంఖాలలో చాలా రకాలున్నాయి. ఆయా రకాలను బట్టి పూజా విధానాలు ఉంటాయి. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేసి సుఖ సంతోషాలను కలుగజేస్తుంది. దక్షిణావృత శంఖం. ఎడమ చేతితో పట్టుకోవలసిన ఈ శంఖాన్ని పూజకు మాత్రమే వినియోగిస్తారు. ఇక మధ్యావృత శంఖం. మధ్యలో నోరున్న శంఖమిది. మూడవదైన ఉత్తరావృత శంఖాన్ని కుడి చేతితో పట్టుకోవలసి ఉంటుంది. ఈ శంఖాన్ని నాదానికి ఉపయోగిస్తారు. శ్రీకృష్ణుడి పాంచజన్యం, అర్జునుడి దేవదత్తం ఉత్తరావృత శంఖాలే. శంఖాలకు ఎన్నో నామాలున్నాయి. లక్ష్మీ శంఖం, గోముఖం, కామధేను, దేవసుఘోష, గరుడ, మణిపుష్పక, రాక్షస, శని, రాహు, కేతు, కూర్మశంఖం, ఇలా అనేకానేక పేర్లతో శంఖాలు ప్రసిద్ధి చెందాయి. మన నిత్య పూజల్లో శంఖాన్ని పూరించడం శుభకరం, లక్ష్మీ కటాక్షం కూడా. వరంగల్ నగరం భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస ఉత్సవాలలో అమ్మవారు శాకంబరిగా దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద భక్తులు దీపాలు వెలిగించి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుని అమ్మవారికి వడిబియ్యం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం రాత్రి కూచిపూడి నృత్యార్చనం భక్తిరసభరితంగా జరిగింది. హైదరాబాద్కు చెందిన నార్ల మధురిమ బృందం ప్రదర్శించిన ఆధ్యాత్మిక నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులను మనోల్లాసంలో తేలియాడేలా చేసింది. గణపతిం భజే తిరుపతి రామ్నగర్ క్వార్టర్స్ శ్రీ గీతా మందిరంలో యువ సంగీతోత్సవం ఘనంగా ముగిసింది. రాగరసజ్ఞ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాగిన ఈ సంగీతోత్సవంలో భాగంగా చివరి రోజైన ఆదివారం సాయంత్రం కుమారి దీప్సిక, శృతి సంహిత, వైభవి, ఉదిత్ రామ్, మహతి తదితరులు ఆలపించిన భద్రాద్రి రామదాసు భక్తి సంకీర్తన గోష్ఠిగానం తిరునగరి వాసులను విశేషంగా అలరించింది.
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 26,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.